धर्मराज गाరు మీకు నేను శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రాజమండ్రిలో చదువుతున్న 7వ తరగతిలో చదువుతున్న విద్యార్థులు. ఈరోజు వేమన జయంతి సందర్భంగా వేమన శతకంలోని నాకు నచ్చిన ఒక పద్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొలువ కాదు, విత్తనంబు మరియు వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ. దీని యొక్క భావం, పెద్ద మనసుతో చిన్న పనినైనా చేస్తే పెద్ద ఫలితం కలుగుతుంది. అటువలనే పెద్ద మర్రి చెట్టు కూడా చిన్న విత్తనమే కాస్తుంది కదా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయిరాము. ఇక్కడున్న పెద్దలందరికీ నా సరిపోటి వందనాలు తెలియజేస్తూ అందరికీ సాయిరాం. నా పేరు డి శ్రావణ్. నేను శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాజమహేంద్రవరంలో 7వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు వేమన జయంతి సందర్భంగా నాకు నచ్చిన వేమన శతక పద్యం నుండి ఒక పద్యం మీకు తెలియజేస్తున్నాను. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంపు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం, తెలివి తక్కువవాడు అన్ని తనకు తెలుసని గొప్పలు పోతాడు, కానీ అన్ని తెలుసు అనుకున్న వాడు గొప్పగా వినయంగా మాట్లాడతాడు కదా. బంగారం ఖర్చులాగా శబ్దం చేయదు కదా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ సాయిరాం. నేను శ్రీ సత్యసాయి గురుకులం రాజమహేంద్రవరం 7వ తరగతి చదువుతున్న బాలుడిని. నేను ఈరోజు వేమన శత జయంతి సందర్భంగా నాకు తెలిసిన వేమన పద్యంను మీకు తెలియజేస్తున్నాను. మేడి పండు చూడు మేడిమై ఉండు, పొట్ట విప్పి చూడు పూలుండు, పిరికి వాణి మదిని పింక మీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. దీని యొక్క భావం, మేడిపండు బయటకు ఎంత అందంగా ఉంటుందో లోపల అలాగే పురుగులతో నిండి ఉంటుంది. పిరికివాణి మదిని బయటకు పటారంగా లోపలకు లొటారంగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు వేమన జయంతి సందర్భంగా నేను వేమన శతకం నుండి ఒక పద్యం చెప్తున్నాను. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికిన, నలుపు నలిపే కాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన పలుగున, విశ్వదాభిరామ వినుర